ఒక బైబిల్ క్లాసులు చెప్తున్నటువంటి కరస్పాండెంట్ వచ్చి స్టూడెంట్స్ని అడిగాడంట, ఇంతకాలం బైబిల్ కాలేజీలో ఉన్నారు, మీరు ఏమి నేర్చుకున్నారో ఒక చిన్న క్విజ్ పెడుతున్నాను. స్టూడెంట్స్, ఎరికో కోట గోడలు కూల్చింది ఎవరు అని అడిగాడట. వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటా, అసలు మనము ఆ గోడల వైపు ఎప్పుడు వెళ్ళావురా, ఈ కరస్పాండెంట్ గారికి ఏం పని లేక గోడలు పడిపోతే మనం ఒకరి దగ్గర పట్టాడు అని ఒక్కొక్కడు లేచి అంటాడంట, మేము బుద్ధిగా చదువుకునే వాళ్ళమే కానీ ఆ గోడల దగ్గరికి వెళ్ళలేదండి అని చెప్పాడంట. ఈ బైబిల్ కాలేజీలో వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు అని అర్థం కాక ఈ కరస్పాండెంట్ గారు ప్రిన్సిపాల్ పిలిచి అడిగాడంట, ప్రిన్సిపాల్ గారు అసలు మీ స్టూడెంట్స్ ఏంటి, ఎరుకో కోట కోళ్ళ కూల్చింది ఎవరంటే ఒకరి ముఖం ఒకరు చూసుకొని మేం కాదంటారు, ఏంటి ప్రిన్సిపాల్ గారు అంటే ఆ ప్రిన్సిపాల్ చెప్పారంట, ఏమండి అవసరమైతే ఆ గోడ నేను కట్టించమంటే కట్టించిస్తా, అంతేగాని మా పిల్లలు అలాంటి పనులు చేయరు అన్నట్టు. ఈవిడికి ఎంత తెలిసిందో ఇప్పుడు చెప్పండి, అక్కడ తరబేదు పొందుతున్న వాళ్ళకి అంత తెలిసింది. ఉదాహరణ చెప్తుండే మీకు, ఇప్పుడు జలప్రళయం ఎందుకు వచ్చింది అంటే మీరేమనుకున్నారంటే నేను కాదు కదా కారకురాలు అనుకుంటా, మీరు